15 సంవత్సరాలుగా నేను ఎంతో మందికి నొప్పులకు, నడుము నొప్పికి, మెడ నొప్పికి, భుజం నొప్పులకు వేల మందికి ఇంజెక్షన్స్ ఇచ్చి నయం చేయడం జరిగింది. అయినప్పటికీ ఇంకా చాలామందికి కొత్త పేషెంట్లు వచ్చి, సార్ ఇంజెక్షన్ తీసుకుంటే నిజంగా తగ్గిపోతుందా, పర్మనెంట్గా తగ్గిపోతుందా, దీంతో ఏమైనా సైడ్ ఎఫెక్ట్లు ఉంటాయా అని రకరకాల సందేహాలు ఇంకా ఉన్నాయి. అందుకోసమే ఈరోజు నేను మీ సందేహాలన్నీ నివృత్తి చేయడం కోసమే ఈ వీడియో చేయడం జరుగుతుంది. మీకు ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు, అంటే నడుము నొప్పి కానీ, మెడ నొప్పి కానీ, కీళ్ళ నొప్పి కానీ, వాట్ ఎవర్ ఏవైనా వచ్చినప్పుడు మీకు నేను ఏదైతే ట్రీట్మెంట్ తీసుకుంటానో ఆ ప్రాబ్లంకి మీకు కూడా అదే ట్రీట్మెంట్ ఇస్తాను. సో ప్రాబ్లం ఎవరికైనా రావచ్చు, డాక్టర్ అయినా, యాక్టర్ అయినా, ఎవరికైనా ఆ ప్రాబ్లం రావచ్చు. వచ్చినప్పుడు మీకు ఏ ట్రీట్మెంట్ ఇస్తున్నానో నేను కూడా అదే ట్రీట్మెంట్ తీసుకుంటాను. ఈ రోజు ఈ ముఖ్య ఉద్దేశం ఏంటంటే, నాకు కూడా షోల్డర్ పెయిన్ వచ్చింది. సో షోల్డర్ పెయిన్ వచ్చినప్పుడు మీకందరికీ చెప్పినట్టుగానే ముందుగా మందులు వాడడం జరుగుతుంది. తర్వాత ఫిజియోథెరపీ, ఇవన్నీ అయిపోయిన తర్వాత మందులతో ఫిజియోథెరపీ కూడా తగ్గకపోతే నెక్స్ట్ ఎంఆర్ఐ స్కానింగ్ చేయించుకొని ఆ స్కానింగ్ ప్రకారం తగ్గే అవకాశం ఉందా, లేకపోతే దీనికి ఇంకా ఫర్దర్గా ఏమైనా ట్రీట్మెంట్ చేయాలన్నది డిసైడ్ అవుతుంది. సో గత 1.5 month నుంచి నేను ఈ షోల్డర్ పెయిన్తో బాధపడుతున్నాను. మందులు వాడాను, తర్వాత ఫిజియోథెరపీ చేయించుకున్నాను, తగ్గలేదు. యాజ్ యూజువల్గా ఎంఆర్ఐ చేయించుకుంటే ఎంఆర్ఐలో నాకు షోల్డర్లో ప్రాబ్లం ఉన్నట్టు, అంటే కొద్దిగా ఇక్కడ ఈ ఎముకకు ఏదైతే మజిల్ అతుక్కునే ప్రదేశంలో కొద్దిగా ఇన్ఫ్లమేషన్ అండ్ కొద్దిగా వాటర్ వచ్చినట్టు ఎంఆర్ఐ స్కానింగ్లో చూపించింది. సో ఇంకా అది మందులతో తగ్గదు, ఫిజియోథెరపీతో తగ్గదు అని డిసైడ్ అయిపోయిన తర్వాత ఇవాళ నేను కూడా ఇంజెక్షన్ తీసుకుంటున్నాను. చూడండి, ఇప్పుడు నా రైట్ హ్యాండ్ కంప్లీట్గా పైకి లేస్తుంది. లెఫ్ట్ హ్యాండ్ చూడండి, రైట్ హ్యాండ్కి లెఫ్ట్ హ్యాండ్కి ఎంత లాగింగ్ ఉందో చూడండి. ఇది ఎంత పైకి వచ్చేస్తుంది, ఇది రావట్లేదు. సో ఇది గత 1.5 monthగా నేను ప్రయత్నం చేస్తున్నాను, అయినా కానీ తగ్గట్లేదు. చూడండి, ఈ చెయ్యి ఇలా వెనుక మొత్తం వచ్చేస్తుంది. ఈ చెయ్యి చూడండి, ఇక్కడ వరకే వస్తుంది, పెయిన్ వచ్చేస్తుంది. సో ఇది ఇంకా ఫిజియోథెరపీ మందుల వల్ల తగ్గదని డిసైడ్ అయిపోయిన తర్వాత ఇవాళ నేను ఇంజెక్షన్ తీసుకుంటాను. మీ ఇంజెక్షన్ తీసుకున్న తర్వాత మళ్ళీ మీకు రిజల్ట్ చూపిస్తాను. సో నేను చెప్పేది ఏంటంటే, అపోహలు నమ్మకండి, ఇంజెక్షన్తో 100% క్యూర్ అయిపోతుంది. ఈ మధ్యకాలంలో మనం చాలా మందిని చూస్తున్నాం భుజం నొప్పితో బాధపడుతున్న వాళ్ళని. మన ఇంట్లో, మన చుట్టుపక్కల వాళ్ళు చాలా మంది ఈ భుజం నొప్పితో బాధపడుతూ రకరకాల ట్రీట్మెంట్ తీసుకొని ఇంకా ఇది తగ్గదు అనుకొని ఇక జీవితాంతం దాంతో బాధపడుతున్నారు. ఇటువంటి వాళ్ళ కోసమే వచ్చింది ఇప్పుడు అత్యాధునికమైన టెక్నాలజీ, అదే అల్ట్రాసౌండ్ గైడెడ్ హైడ్రో డిసెక్షన్. ఇంక లాస్ట్ ఎట్టి పరిస్థితుల్లో ఇంకా తగ్గదు అనుకున్న వాళ్ళకి ఈ లాస్ట్ ఎఫర్ట్ సర్జరీని అవాయిడ్ చేయడానికి ఇప్పుడు మనము ఈ ప్రొసీజర్ మనకు కొత్తగా వచ్చింది. ఇదే ప్రొసీజరు నేను ఇప్పుడు తీసుకోబోతున్నాను. ఎందుకంటే నేను కూడా అందరిలాగానే ముందుగా మందులు వాడాను, తర్వాత ఫిజియోథెరపీ చేయించుకున్నాను, రకరకాల ప్రయత్నాలు చేశాను. రోజు ఇంట్లో ఫిజియోథెరపీ నేను సొంతంగా చేసుకున్నాను. ఎన్ని రకాలుగా చేసినా నాకు ఏదో ఒక 10 to 20% రిలీఫే వచ్చింది తప్ప మొత్తం రిలీఫ్ రాలేదు. సో యాజ్ ఎ లాస్ట్ ఎఫర్ట్ నాకు సర్జరీ చేయించుకోవడం ఇష్టం లేదు. ఇంత చిన్నదానికి నేను ఎందుకు సర్జరీ చేయించుకోవాలి? సర్జరీ చేయించుకోవాల్సిన అవసరం లేదు కాబట్టి ఇప్పుడు ఈ లేటెస్ట్ టెక్నాలజీని ఉపయోగించి నేను ఈ షోల్డర్కి ఇంజెక్షన్ తీసుకోబోతున్నాను. తీసుకున్న తర్వాత మీకు చూపిస్తాను రిజల్ట్స్ ఎట్లా ఉన్నాయి. ఇంతకుముందు చూశారు కదా, నా 2 హ్యాండ్లో లేపడంలో ఎంత తేడా ఉందని మీరు చూశారు కదా. ఇంజెక్షన్ తీసుకున్న తర్వాత మీకు మళ్ళీ చూపిస్తాను ఎంత షార్ట్ పీరియడ్లో, ఎంత ఇమ్మీడియట్గా చెయ్యిలో ఎంత డిఫరెన్స్ వచ్చిందనేది మీరే చూస్తారు. ఇదే మీరు చూస్తున్న ఇదే అల్ట్రాసౌండ్ మిషన్ లేటెస్ట్. ఈ అల్ట్రాసౌండ్ మిషన్ లో చూసుకుంటూ కరెక్ట్ గా మనకైతే ఎక్కడైతే ప్రాబ్లం ఉందో అక్కడికి మనము నీడిల్ని పంపడం జరుగుతుంది. ఆ నీడిల్ని పంపి ఎక్కడైతే అతుకులు ఉన్నాయో అతుకుల్ని సపరేట్ చేయడము, లేకపోతే ఎక్కడైతే ఇంజూరీ అయిందో అక్కడ ఇంజెక్షన్ ఇవ్వడము అన్నది ఇప్పుడు లేటెస్ట్ ట్రీట్మెంట్. సో చూడండి, ఇది అల్ట్రాసౌండ్ మిషన్. దీంట్లో చూసుకుంటూ ముందుగా షోల్డర్కి ఏమి నొప్పి అవ్వకుండా చిన్న అక్కడే లోకల్ అనస్థీషియా అంటాము, అక్కడే మత్తిస్తాము. సో ఇది ఒకటే వెరీ స్మాల్ ఇంజెక్షన్. ఇది ఒకటే చాలా కొద్దిగా పెయిన్ ఉంటుంది, మరి అంత భరించడంత నొప్పి కూడా ఏముండదు. లోకల్ అనస్థీషియా. ఫస్ట్ లోకల్ అనస్థీషియా ఇచ్చిన తర్వాత ది అల్ట్రాసౌండ్ ప్రోబ్ ఆ మిషన్లో చూసుకుంటూ మనకు ఎక్కడైతే ఇంజురీ ఉంది, ఎక్కడైతే ప్రాబ్లం ఉంది, ఎక్కడ అతుక్కుంది, ఎక్కడ భుజం మనం లేవకపోవడానికి ఎక్కడ ప్రాబ్లం ఉందన్నది మనకు ఆ మిషన్లో కనబడుతూ ఉంటుంది. నేను ఆల్రెడీ ఎంఆర్ఐ స్కానింగ్ చేయించుకున్నాను. ఎంఆర్ఐ స్కాన్లో నాకు కొద్దిగా వాటర్ రావడం ఒకటిను, బైసెప్స్ టెండాన్ దగ్గర కొంచెం ఇన్ఫ్లమేషన్ వచ్చింది. సో ఇప్పుడు మేము ఎగ్జాక్ట్గా ఆ బైసెప్స్ టెండాన్ దగ్గరికి నీళ్ళని పంపి
సో అక్కడ ఇంజెక్షన్ ఇవ్వడం జరుగుతుంది. నాకు మేజర్గా ఎక్కువ ప్రాబ్లం ఏం లేదు, అంటే అతుకులు అవ్వడం. చాలా మందికి డయాబెటీస్ ఉన్న వాళ్ళకి, స్పోర్ట్స్ ఆడుతున్నప్పుడు ఇంజూరీ అయిన వాళ్ళకి అతుకులు ఏర్పడతాయి, కానీ నాకు అంత సివియర్ ప్రాబ్లం లేదు, చాలా మైల్డ్గా ఉంది. సో ఓన్లీ ఆ బైసెప్స్ టెండాన్ దగ్గరికి మనం నీడిల్ని పంపి సో ఇంజెక్షన్ ఇవ్వడం జరుగుతుంది. అబ్జల్యూట్లీ పెయిన్ ఫ్రీ. ఇదేదో బాగా ఇబ్బంది అవుతుంది సర్జరీ చేసినప్పుడు వచ్చినంత నొప్పి వస్తుంది, జస్ట్ చీమ కుట్టినంత నొప్పి అంతే. చూడండి, నీడిల్ ఎగ్జాక్ట్గా కరెక్ట్గా ఎక్కడైతే నొప్పి ఉందో అక్కడికి వెళ్ళడం జరుగుతుంది. ఇప్పుడు ఇది ఉన్న లేటెస్ట్ టెక్నాలజీ. అన్ని రకాలుగా ప్రయత్నం చేసిన తర్వాత సర్జరీని అవాయిడ్ చేయడానికి, 99% సర్జరీ అవసరం లేదు భుజం నొప్పి. మనం తొందరగా ఎర్లీ స్టేజెస్లో వస్తే కంప్లీట్గా క్లోజ్ అయిపోయి అసలు 5 degrees కూడా లేవట్లేదు అన్నప్పుడు ఇంకా మనం ఏం చేయలేము. అప్పుడు కంపల్సరీగా సర్జరీ, ఆర్థరోస్కోపీ అని లేటెస్ట్ సర్జరీ ఉంటే సర్జరీకి పోవాల్సి వస్తుంది. ఎర్లీగా వస్తే రిజల్ట్స్ కూడా ఎర్లీగా ఉంటాయి. సో నేను జస్ట్ ఆల్మోస్ట్ ఒక 1 month ట్రై చేశాను. ఇంకా 1 month తర్వాత నాకు అర్థమైపోయింది ఇది ఫిజియోథెరపీ ట్యాబ్లెట్స్ వల్ల తగ్గదని. దెన్ నేను వెంటనే ఎంఆర్ఐ చేయించుకోవడం జరిగింది. ఎంఆర్ఐలో నాకు క్లియర్ కట్గా బైసెప్స్ టెండన్ దగ్గర ప్రాబ్లం ఉన్నట్టు తెలిసింది. సో నౌ ఐఎమ్ అండర్ గోయింగ్ దిస్ ఇంజెక్షన్ అనమాట. సో ఫస్ట్ స్టేజ్ ఏంటంటే మందులు, ఫిజియోథెరపీ చెప్తాం, తగ్గకపోతే ఎంఆర్ఐ స్కానింగ్ చేసి ఆ ఎంఆర్ఐ స్కానింగ్లో ఉన్న ప్రాబ్లంను బట్టి ఏం ఇంజెక్షన్ ఇవ్వాలి. కొంతమందికి మైల్డ్ స్టెరాయిడ్ ఇవ్వాల్సి వస్తుంది, కొంతమందికి పిఆర్పి ఇంజెక్షన్ ఇవ్వాల్సి వస్తుంది. అలా రకరకాల ప్రాబ్లంను బట్టి. ఒకవేళ టెండాన్ ఇంజురీ కనుక కంప్లీట్గా రప్చర్ అయిపోతే ఏం చేయలేము, పార్షియల్గా రప్చర్ అంటే పిఆర్పి ఇవ్వాల్సి వస్తుంది. మైల్డ్గా ఇన్ఫ్లమేషన్ అట్లా ఉంటే ఓన్లీ స్టెరాయిడ్ సరిపోతుంది. సో చాలా మందికి అపోహలు ఉంటాయి, సో ఇది ఇంజెక్షన్ వల్ల ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయా, తర్వాత ఏమైనా ఫ్యూచర్లో ఏమైనా ఉంటాయా. చూడండి, నిజంగా అంత సైడ్ ఎఫెక్ట్స్ ఏమంటే నేనే ఎందుకు తీసుకుంటాను? ఎవరో పక్క వాళ్ళు చెప్పారు తీసుకోకూడదు, తెలియని వాళ్ళు ఎన్నో చెప్తా ఉంటారు, అన్నీ మనం నమ్మకూడదు. ఇప్పుడు లేటెస్ట్ టెక్నాలజీ ఇది. సో ఇంజెక్షన్ ఇస్తే ఏమో అయిపోతుంది, మళ్ళీ తీసుకోవాల్సి వస్తుంది, అలవాటు అయిపోతుంది, ఇలా రకరకాల అపోహలు, రకరకాల సందేహాలతో వస్తున్నారు. దయచేసి ఇవన్నీ పక్కకు పెట్టండి. నేనే మీకు ఉదాహరణ. నా ఇంజెక్షన్ అయిపోయిన తర్వాత మీకు చూపిస్తాను. ఆల్రెడీ మీరు చూసారు నా లెఫ్ట్ హ్యాండ్కి రైట్ హ్యాండ్కి ఎంత డిఫరెన్స్ ఉందో లిఫ్ట్ చేయడంలో. సో ఇప్పుడు ఇంజెక్షన్ తర్వాత నేను మీకు మళ్ళీ చేసి చూపిస్తాను ఎంత రిలీఫ్ వచ్చిందనేది. జస్ట్ సింపుల్, ఆల్మోస్ట్ ఒక 5 minutes, లెస్ దాన్ 5 minutesలో అయిపోతుంది ప్రొసీజర్ అంతా కూడా. ఇంజెక్షన్ ప్రొసీజర్ చూశారు కదా, నాకు అసలు కొంచెం చీమ కుట్టినంత పెయిన్ కూడా అవ్వలేదు, ఎక్కడ కూడా చిన్న డిస్కంఫర్ట్ కూడా అవ్వలేదు. అసలు ఇంజెక్షన్ తీసుకున్న ఫీలింగే లేదు నాకు, అంత స్మూత్గా అయిపోయింది ప్రొసీజర్. ఇంజెక్షన్ ఇచ్చి జస్ట్ 5 minutes అవుతుంది. ఇప్పుడు చూడండి నా మూమెంట్స్ చూడండి ఎంత బాగా వస్తున్నాయి. ఇంజెక్షన్ యొక్క ఎఫెక్ట్. సో అపోహలు నమ్మకండి, ప్రాబ్లం ఉన్నప్పుడు రండి. సిస్టమేటిక్గా ఫస్ట్ ఫిజియోథెరపీ, ఫస్ట్ మందులు, తర్వాత ఫిజియోథెరపీ, తర్వాత ఎంఆర్ఐ, తర్వాత ఇంజెక్షన్ ప్రొసీజర్. ఇది సిస్టమేటిక్ ప్రొసీజర్ ఉంటుంది. సో ఇంజెక్షన్ వల్ల ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ కానీ లేకపోతే దుష్ప్రభావాలు కానీ ఎటువంటి ఉండవు. దానికి నేనే సాక్ష్యం.